ఈడీ మంచిది కాదు, సిబిఐ మంచిది కాదు, ఇన్కమ్ ట్యాక్స్ మంచిది కాదు, ఎన్నికల సంఘం మంచిది కాదు. రాహుల్ గాంధీ గారికి కనుక పొరపాటున పవర్లోకి వస్తే ఇవన్నిటిని నిషేధించేస్తాడా? ఇదే అధికారులు ఉంటారు కదా, అప్పుడు కూడా అధికారులు ఏమన్నా బీజేపీ వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా తీసుకొచ్చి అధికారిని పెడతారా? అధికారులు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళే ఉంటారు. ప్రభుత్వాల పాలసీ నిర్ణయాలు రైటా రాంగా అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రభుత్వం అనేటటువంటి దాంట్లో ఇప్పుడు ఈడీ కేసు పెట్టింది, తేడా వస్తే న్యాయస్థానం వార్నింగ్ ఇస్తుంది. వెంటనే ఈడీని ఎత్తినేసుకుని రావట్లేదు కదా ప్రభుత్వం. ఏమి సిబిఐ తప్పు చేసింది, వార్నింగ్ ఇస్తున్నారు అక్కడ. ఎవడు నెత్తినేసుకు రావట్లేదు కదా ప్రభుత్వం అయినా సరే. అదే నిజంగా దొరికినటువంటి కేసులు ఉన్నాయి, దెన్ అక్కడ శిక్షలు పడుతున్నాయి కదా. కాబట్టి వ్యవస్థల మీద నీకు చేతనైతే ఇదిగో ఆయన జిఎస్టీలో 4 స్లాబులు బదులు 2 స్లాబులు పెట్టాడు, నేను వస్తే 1 స్లాబే పెడతా, లేదా జిఎస్టీ ఎత్తేస్తాను. ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో 15 లక్షల ఎగ్జామ్షన్ ఇచ్చాడు, నేను వస్తే అసలు ఇన్కమ్ ట్యాక్సే ఎత్తేస్తాను. దేశంలో ఆయన పెట్రోలు 90 రూపాయలకి ఇస్తున్నాడు, నేను వస్తే 70 రూపాయలకి ఇస్తాను. ఇది పోటీ రాజకీయంగా. అంతేగాని ఇలాంటి విచిత్రమైనటువంటి వ్యవహారాలు ఏంటో రోజు చూస్తే ఒక ద్వేషాన్ని పెంచడం ద్వారా అధికారంలోకి రావాలనుకునేటటువంటి ధోరణి కరెక్టా కాదా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.